హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్తో మంచి రోడ్ సైడ్ డైమెన్షన్స్తో, ఇంటి ముందు 30 ఫీట్ కాలనీ రోడ్తో, డ్రైనేజ్ ఫెసిలిటీతో ఉన్నటువంటి ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీలో లొకేట్ అయి ఉన్న ఈ ఇల్లు ఎంజాల్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్న ఈ కమాన్, ఎంజాల్ కమాన్ నుంచి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో నల్ల నారాయణ నగర్, ఏవి నగర్ అని కూడా అంటారు. సో ఆ లొకేషన్లో లొకేట్ అయి ఉన్నటువంటి ఈ ఇండిపెండెంట్ హౌస్ నేను చెప్పినట్టుగా సెమీ గేటెడ్ కమ్యూనిటీలో, అంటే చుట్టుపక్కల మంచి డెవలప్డ్ ఏరియా అండ్ ఆల్సో పీస్ఫుల్ లొకేషన్లో ఇంటి ముందు 30 ఫీట్ కాలనీ రోడ్స్తో ఉన్నటువంటి ఈ ఇల్లు రోడ్ సైడ్ 30 ఫీట్ అండ్ లెంత్ వచ్చేసి 50 ఫీట్. సో 30x50 డైమెన్షన్స్తో టోటల్గా 167 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేయబడిన ఇల్లు, 1200 SFT బిల్టప్ ఏరియాతో ఉన్నటువంటి ఇల్లు. ఇక వాటర్ ఫెసిలిటీ విషయానికి వస్తే, నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈ ఇల్లు ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంది కాబట్టి కమ్యూనిటీ బోర్ వాటర్తో పాటు కృష్ణా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి వాటర్కి ఎలాంటి ఇష్యూ లేదు. ఇక పార్కింగ్ విషయానికి వస్తే హ్యాచ్ బ్యాక్ కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. సెడాన్ లాంటి కారు కొంచెం టైట్గా పార్క్ చేసుకున్నప్పుడు కూడా బైక్ పార్కింగ్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. సో బయట ఎలాగో 30 ఫీట్ కాలనీ రోడ్స్ కాబట్టి మీకు బయట పార్కింగ్ అయినా చేసుకోవచ్చు. సో పార్కింగ్కి ఎలాంటి ఇబ్బంది లేనటువంటి ఈ ఇల్లు అయితే మీరు చూడవచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూసినట్టుగా మెట్ల కింద ఏదైతే స్టేర్స్ కింద అయితే మీకు వాష్ ఏరియా అవ్వచ్చు అండ్ వాష్రూమ్ అదంతా కూడా మీరు చూడవచ్చు. సో ఇది ఎంట్రన్స్, ఇది ఈస్ట్ ఫేసింగ్తో 30 ఫీట్ రోడ్ సైడ్ 30 ఫీట్ విడ్త్తో ఉన్న ఈ ఇల్లు ఈస్ట్ ఫేసింగ్తో మంచి రోడ్ సైడ్ విడ్త్ అయితే చూడొచ్చు అండ్ విత్ కార్ పార్కింగ్తో పాటు. సో ఇది మంచి ఎలివేషన్తో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు. అండ్ ఆల్సో మీకు చెప్పాలంటే కాంపౌండ్ వాల్కి ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఇంటికి మధ్యలో ఆల్మోస్ట్ 3 ఫీట్ గ్యాప్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఏదైతే మెయిన్ గేట్ నుంచి కూడా అక్కడ కూడా కాంపౌండ్ వాల్కి ఇంటికి మధ్యలో ఒక 3 ఫీట్ అండ్ సైడ్స్కి అయితే ఏదైతే బ్యాక్ సైడ్ అంటే వెస్ట్ సైడ్ అండ్ ఆల్సో సౌత్ సైడ్ ఒక 2 ఫీట్ గ్యాప్ అయితే తీసుకోవడం జరిగింది. సో చుట్టూ కాంపౌండ్ వాల్తో ఉన్నటువంటి ఇల్లు. సో డైమెన్షన్స్ అయితే మంచి డైమెన్షన్స్తో అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు విత్ కబోర్డ్ వర్క్ కూడా. సో కబోర్డ్ వర్క్తో ఉన్నటువంటి ఈ ఇండిపెండెంట్ హౌస్ చూడడానికైతే చాలా స్పేషియస్ డైమెన్షన్స్తో ఉన్నటువంటి రూమ్ డైమెన్షన్స్ అవ్వచ్చు, టోటల్ హౌస్ డైమెన్షన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఎందుకంటే మెయిన్గా నేను చెప్పినట్టుగా రోడ్ సైడ్ విడ్త్ ఎక్కువగా రావడం వల్ల మీకు హాల్ డైమెన్షన్, హాల్కి అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఓపెన్ కిచెన్ డైమెన్షన్స్ కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చినాయి. అంటే ఇంక్లూడింగ్ మీకు పూజ గది వచ్చినప్పటికి కూడా పూజ గది అండ్ ఆల్సో ఓపెన్ కిచెన్ అండ్ ఆ ఓపెన్ కిచెన్ పక్కనే కూడా మీకు ఒక డైనింగ్ ఏరియా కూడా ఆల్మోస్ట్ 8x9, 9x9 డైమెన్షన్స్తో ఉన్న డైనింగ్ ఏరియా కూడా మీరు చూడవచ్చు విత్ వెంటిలేషన్, విత్ లాట్ ఆఫ్ వెంటిలేషన్. మీకు ఈస్ట్ సైడ్ ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్న ఈ ఓపెన్ కిచెన్కి ఈస్ట్ సైడ్ ఒక విండో రావడం అండ్ ఆల్సో సౌత్ సైడ్ ఒక డోర్ కూడా రావడం వల్ల కూడా మీకు ఈ ఓపెన్ కిచెన్కి అయితే వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ సౌత్ సైడ్ డోర్ నుంచి కూడా మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కూడా 2 ఫీట్ కాంపౌండ్ వాల్కి ఈ ఇంటికి మధ్యలో ఒక 2 ఫీట్ గ్యాప్ తీసుకోవడం వల్ల కూడా మీకు ఏంటంటే ఆ డోర్ నుంచి కూడా మీకు ఒక స్పేస్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి కూడా వచ్చే వెంటిలేషన్ అవ్వచ్చు అండ్ ఆల్సో ఇక్కడ ఇంకో విండో కూడా ఉంది కాబట్టి ఆ విండో నుంచి కూడా మీకు డైనింగ్ ఏరియాకి కూడా వెంటిలేషన్ అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఓవరాల్గా ఈ కిచెన్కి ఈస్ట్ సైడ్ ఒక విండో నుంచి అండ్ సౌత్ సైడ్ ఒక డోర్ నుంచి వచ్చే వెంటిలేషన్, అంతేకాదు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డైనింగ్ ఏరియాకి విండో అండ్ ఆల్సో వెంటిలేషన్ కూడా ఉంది కాబట్టి సౌత్ సైడ్ నుంచి వచ్చే వెంటిలేషన్ కూడా ఇక్కడ మోర్ దెన్ అంటే వెంటిలేషన్కి ఎలాంటి ఇష్యూ లేకుండా మంచి వెంటిలేషన్తో ఉన్నటువంటి హాల్ అవ్వచ్చు అండ్ ఇప్పుడు మీరు చూసిన కిచెన్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కామన్ వాష్రూమ్కి పైన ఒక లో రూఫ్ రావడం వల్ల కూడా మీకు స్పేస్ గెయిన్తో పాటుగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాష్రూమ్ డైమెన్షన్స్ కూడా అరౌండ్ మీకు 3.5x5 డైమెన్షన్స్తో అయితే ఉంటుంది. సో మంచి అడిక్వేట్ డైమెన్షన్ అని చెప్పొచ్చు. ఇండియన్ టాయిలెట్ అయితే మీరు అబ్జర్వ్ చేశారు కదా. సో అది కామన్ వాష్రూమ్. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఒక వాష్రూమ్ అండ్ ఆల్సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కనే ఉన్న మాస్టర్ బెడ్రూమ్కి కూడా ఒక వాష్రూమ్ రావడం వల్ల మీకు 2 వాష్రూమ్స్తో పాటు ఒక కామన్ వాష్రూమ్ కూడా మీరు ఈ ఇంట్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్
చిల్డ్రన్ బెడ్రూమ్లో అండ్ ఆల్సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫ్లోర్ మౌంటెడ్ కమోడ్సే టాయిలెట్స్ వచ్చేసి. అండ్ ఇంతకుముందు మీరు చూసినట్టు కామన్ వాష్రూమ్లో అయితే ఇండియన్ టాయిలెట్సే. అండ్ ప్రతి ఒక్క బెడ్రూమ్లో కూడా ఇంటీరియర్ వర్క్ అయితే చాలా నీట్గా, కలర్ కాంబినేషన్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంది, అదైతే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ హాల్లో కానీ కిచెన్లో కానీ అడిక్వేట్ ఇంటీరియర్తో అండ్ చూడ్డానికైతే లుక్ వైజ్గా చాలా బాగుంది. ఈవెన్ మీకు ఈ ఇల్లు 2018లో కన్స్ట్రక్షన్ అయినప్పటికి కూడా, అంటే 7 years ఓల్డ్ అయినప్పటికి కూడా మీరు కనుక డైరెక్ట్ విజిట్ చేస్తే డెఫినెట్గా ఆ ఓల్డ్ అనే ఫీల్ అయితే డెఫినెట్గా ఉండదు. సో ప్రతి చోట కూడా మీకు ఆ కబోర్డ్ వర్క్ వల్ల అవ్వచ్చు అండ్ మెయింటెనెన్స్ వల్ల అవ్వచ్చు. సో ప్రతి చోట కూడా మీకు ఆ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ అండ్ లోపల డోర్స్ కూడా మీకు డోర్ దర్వాజా అయితే టేక్ వుడ్తో పాటుగా డోర్స్ అయితే డెకోలం అండ్ మెయిన్ డోర్ అయితే ప్యూర్గా టేక్ వుడ్ అనమాట. డోర్తో పాటు డోర్ దర్వాజా అంతా కూడా. సో ప్రతి ఒక్క చోట కూడా టేక్ వుడ్ అదంతా బెస్ట్ క్వాలిటీ టేక్ వుడ్ అండ్ ఆల్సో ఇంటీరియర్ కూడా ఉంది కాబట్టి మీకు లుక్ అండ్ ఫీల్ అయితే బాగుంది. సో 1200 SFT బిల్టప్ ఏరియాతో ఉన్నటువంటి 167 square yards ప్లాట్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేయబడిన ఈ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ నాగార్జున సాగర్ హైవే నుంచి లేదా ఎంజాల్ నుంచి ఎగ్జాక్ట్గా 1.5 kilometer డిస్టెన్స్లో ఉన్నటువంటి నల్ల నారాయణ నగర్ కాలనీలో లొకేట్ అయి ఉన్న ఈ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్కి ప్రజెంట్ ఓనర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 79 lakhs, స్లైట్లీ నెగోషియబుల్. సో ప్రస్తుతానికైతే 38 lakhs లోన్లో అయితే ఉంది. అండ్ ఈ ఇల్లు వచ్చేసి అర్జెంట్ సేల్, ఓనర్ ఈజ్ మూవింగ్ టు అనదర్ ప్రాపర్టీ. సో మీ మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి కూడా మీరు ఎక్కువగా నెగోషియేట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ప్రైస్ నెగోషియేషన్ కోసం ప్లీజ్ డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 9440159446 and please subscribe my channel for more future property updates. Thanks for watching this video. Thank you.